నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ వెస్టి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు బంధు రిలీజ్ చేస్తా అని చెప్పేసి హైదరాబాద్ వేదికగా ఒక చిన్నపాటి సభను అరేంజ్ చేసి ఆ సభ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే తన గురించి తానే విలువలను దిగజార్చుకుంటున్నాడు. తన యొక్క స్టేచర్ని, తన యొక్క విలువల్ని, తన యొక్క గౌరవాన్ని తానే అనవసరంగా దిగజార్చుకుంటున్నాడు. ఎవరో వచ్చి రేవంత్ రెడ్డి మీద రకరకాలుగా నింద ఆరోపణలు చేసి ఆయన పరువు తీయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారే తన పరువును తాను తీసేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నేను పిచ్చి ఉక్కనంటాడు, కొన్ని సందర్భాల్లో మేమేమైనా దివానే కాలమా అంటాడు, కొన్ని సందర్భాల్లో లాగులో తొండలు జొర్రే కొట్టేటోండి అంటాడు. కొన్ని సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అవును మేము పని చేయలేదు, మళ్ళీ జనాలు మాకు ఓటు కూడా వేయరని చెప్పేసి ఆయనకాయనే డిక్లేర్ చేసేస్తా ఉన్నాడు ప్రజలల్లో. అందులోనూ నిన్న మాట్లాడిన మాటల పరంగా చూసుకుంటే ఢిల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, రేవంత్ రెడ్డి గారి మాటలు చూసుకుంటే ఢిల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, నా బతుక్కి దాక్కొని తిరుగుతున్నా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం కూడా జరిగింది. ఆయన మాటల పరంగా ఇప్పుడు మీకు వినిపించే కార్యక్రమం కూడా చేస్తాం. అయితే కథ ఏంటంటే ఈయన ఏమంటాడు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదంటాడు, గల్లీకి పోతే ఇజ్జత్ ఇస్తలేదంటాడు, నన్ను చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు భయపడుతున్నారు, వీడితో మాట్లాడితే మళ్ళీ ఏం అడుగుతాడో అని తప్పించుకుంటున్నారు, సర్పంచ్ నా ఇంటిని ముట్టడిస్తామని అంటున్నారు, రండి వస్తే ఛాయ్ పోసి పంపిస్తా, నా ఇంటికి ఎవరన్నా నిరసన తెలియజేయడానికి వస్తే ఎవడన్నా అడ్డుకున్నానా, నేను మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తా, మాట కోసం ఏదైనా చేస్తాడనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మాటల్ని ఒక్కసారి మీరే వినండి. ఇక నేను ఎప్పుడుకైనా ఆయన చెప్పి ఒక రిధంలో ఉంటుంది, ఒకసారి మీరే వినండి కథ. ఇగో ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ తెలంగాణలో ఇద్దో మాట్లాడితే ఏమడుగుతుంటో అన్నట్టుగా తప్పించుకట్టే పరిస్థితి ఉండే. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అట్లా అంటారు, జలాలు చూడాలి ఎట్లా లవుతుర్రు, సప్పట్లు కొడుతుర్రు లాస్ట్కి. ఈయన గురించి ఈయన దిగజార్చుకుంటుండు. అంటే నేను మొత్తానికి పనికిరాను, నేను ఈ రాజకీయాల్లో వచ్చిన దానికి దండగా, అంటే వెనుకోలు కూడా నవ్వుతారు, కిందలు కూడా సప్పట్లు కొడతారు. ఒకసారి మీరు కూడా ముచ్చటి విరుర్రి. ఏమైనా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ తెలంగాణలో ఇద్దో మాట్లాడితే ఏమడుగుతుంటో అన్నట్టుగా తప్పించుకట్టే పరిస్థితి ఉండే. చూడండి, పొట్టు కింద సపట్లు కొడతా ఉన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్ర వాళ్ళు కొద్దిసేపు మాట్లాడదామంటే నన్ను చూసి వాళ్ళు తప్పించుకొని తిరుగుతుర్రట. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా కేసీఆర్ గారు మంచిగా, నేను మొన్న కూడా వినిపించాను మీకు, మొన్న కూడా కేసీఆర్ పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద నిలబడి ఆయన కంఠస్థంగా ఆ పద్యాలు మన నోటికి కూడా తిరగదు. నాకు తెలిసి మనం చదువుకున్న పుస్తకాల్లో చూసుకుంటే ఆ పోతున, వేమన, తిక్కన, నన్నయ్య వీళ్ళ యొక్క కవిత్వాలే మనం చదువుకున్నాం, వీళ్ళ యొక్క పద్యాలు పర్యాయ పదాలు నేర్చుకున్నాం. కానీ కేసీఆర్ గారు చదివేటిది, కేసీఆర్ గారు పఠించేటి చాలా నోట్లో తిరగని, అంటే చాలా వరకు ఏమంటారు వాటిని వొకబులరీ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన వర్డ్స్ ఆ తెలుగులో ఉండడం, ఆయన చదవడం, అది వింటే అసలు వినసొంపుగా ఒక్కొక్కటి 7-8 లైన్లు ధారాళంగా ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నట్టే కేసీఆర్ ద గ్రేటెస్ట్ లీడర్. ఆయన ఏ సభ మీద ఎక్కినా కూడా ప్రజలు మెప్పు కోరుకునేటట్టుగా ఆయన ఎప్పుడు కూడా ప్రజలు మంచి కోరుకునేటట్టుగా ఆయన మాట్లాడతాడు, ప్రజలు ఆదరించేటట్టుగా. ఇప్పుడు కేసీఆర్ ఒక మీటింగ్ పెడుతున్నారంటే జనాలు అన్ని పనులు విడిచిపెట్టుకొని మరి చూస్తూ ఉంటారు. దేనికోసం? కేసీఆర్ గారు ఆయన మాట అంటే జనాలకు పిచ్చి, కేసీఆర్ ఏదో ఒకటి నేర్పిపోతాడు, మనకి ఏదో ఒక ధైర్యం ఇచ్చిపోతాడు అని చెప్పేసి ఇప్పటిదాకా తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అంత కొంత ఆశ ఉందంటే అది కేసీఆర్ మీదనే, అది యొక్క బీఆర్ఎస్ పార్టీ మీదనే తప్ప కాంగ్రెస్ పార్టీ మీదనో బీజేపీ పార్టీ మీదనో కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు బంధు గురించి మాట్లాడమంటే ఆయన నాకు ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు అంటాడు. ఆయనకాయనే నేను ఎక్కడైనా బ్యాంకుల దగ్గర పోతే నన్ను దొంగల లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయి దొంగల లెక్క తీసుకున్నారు, బయట కూడా నిలబడనియ్యడం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. ఇన్ని రకరకాలుగా తన గురించి తానే ఇజ్జత్ తీసుకుంటుంటే వేరొకరు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుని రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ అంటే వాళ్ళందరూ ఒకటే అనుకోండి. తెలంగాణ ప్రజలందరూ ఏకం కలిసి రేవంత్ రెడ్డి ఎంత తిట్టినా కూడా ఆయనకు ఇజ్జత్ పోయే కార్యక్రమం ఉండదు. ఆయన ఇజ్జత్ ఆయన తీసుకుంటాడు స్టేజ్ మీద ఉండి. నేను దేనికి పనికి రాను అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. నా బ్రతుకే ఇట్లా తగలబడిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. నా పరువు ప్రతిష్ట అంటూ లేని మనిషిని నేను, నన్ను ఎవరు కూడా దేకట్లేదు, నేను ముఖ్యమంత్రులు దేకరు, నన్ను మన రాష్ట్ర మంత్రులు దేకరు, రాష్ట్ర ఎమ్మెల్యేలు దేకరు, ప్రజలైతే నన్ను లెక్కే చేయరు అనే ఇన్నర్ ఫీలింగ్.
ఆయన ఇన్నర్ ఫీలింగ్. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు అంటే గల్లీ ఎక్కడ? తెలంగాణ. గల్లీలో ఇజ్జత్ ఎందుకు లేదు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మైక్ పెట్టుడే రేటు పిచ్చా బూతులు తిడుతూ ఉన్నారు. బూతులు కాదు అది, మనం ఇప్పటిదాకా వినలేని బూతులు తెలంగాణ సంపుటి బ్రహ్మాండంగా వినిపించేటట్టుగా గల్లీలా ఢిల్లీలా ఈయనకు ఇజ్జత్ లేకుండా చేస్తున్నారట. అందుకనే ఆయన నోటితోటి ఆయన ఓపెన్ అయిపోయిండు. ఎన్ని రోజులను దాస్తాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు సరే నువ్వు ఏ చెప్పకున్నా నీ స్కూల్ లైఫ్ గురించి చెప్పాల్సింది. నువ్వు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎట్లా ఎదుర్కొన్నావు, ఏం ఎదుర్కొన్నావు? నేను నల్లమల్ల పులుని నేను తొక్కుకుంటూ వచ్చినా, తిరుక్కుంటూ వచ్చినా, చదువుకునే టైంలో రోడ్ల పండి తిరిగినా అని చెప్పేసి గిట్లా నువ్వు చెప్తే జనాలకు నచ్చేమో అంతో కొంత, నీ కార్యకర్తలు కావచ్చు, నిన్ను మెచ్చుకునే వాళ్ళు కావచ్చు, అది నచ్చే కావచ్చు. తీరా ఆ స్టేజ్ మీద ఎక్కి ఏమంటాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇక ఆయన చెప్పే మాటలు వింటా ఉంటే నిజానికి నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడు ఇజ్జత్ లేదని చెప్పుకుంటాడు ఎక్కడైనా. మన శరీరానికి మనం వాల్యూ తీసేసినట్టే కదా ఎక్కడ పోయినా మనకంటూ. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏ సభ ఎక్కినా, ఏ స్టేజ్ ఎక్కినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, వాళ్ళ అధిష్టాన పెద్దలు, వాళ్ళ సొంత గురువు అయిన చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రోగ్రాం జరిగినా ఆడ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడానికి గల కారణం ఏందో తెలుసా? గిట్లాంటి మాటల వల్లనే. మనం మాట్లాడేదానికి ఒక పద్ధతి పాడుంటే జనాలు కూడా స్వాగతిస్తారు, ఆశీర్వదిస్తారు. రేవంత్ రెడ్డి ఈజ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ దిస్ తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ద వరెస్ట్ మురికెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు పద్ధతి అనేది లేదు, పద్ధతి లేకుండా పోయింది కాబట్టే ఈరోజు ఇట్లా జరుగుతుంది. సో నేనేమంటున్నా అంటే తెలంగాణలో తనకు తాను విలువల్ని దిగజార్చుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే భారతదేశంలోనే అది రేవంత్ రెడ్డి గారే అవుతారు. ఇట్లాంటి విషయంలో బూతులు తిట్టే విషయంలో కానీ, తన గురించి తాను ఆ విలువలు తీసుకునే విషయంలో కానీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి మనం గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అది రాసించినా కూడా తప్పే అనిపిస్తుంది.